హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టీవీ5లో ఒక వీడియో చూశాను. నాకు ఒక సోదరుడు పంపించాడు, మా జమ్మలమడుగు సోదరుడే. టీవీ5 వాళ్ళు ఏదో అంతా ఇంకాడ జరిగిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది అన్నట్లు ఒక 5 నిమిషాల కథనాన్ని వండి వార్చారు. అసలు వాళ్ళు చెప్పడం ఏంటంటే, సుధీర్ రెడ్డి గారు అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళ బంధువులు ఏవో దోచుకు తింటున్నారు అని చెప్పేసి అక్కడ సుధీర్ రెడ్డి గారి వర్గానికి, రామసుబ్బారెడ్డి గారి వర్గానికి ఏవో గొడవలు ఉన్నట్లు, ఇంకా అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఇద్దరు అపోజ్ అయినట్లు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని పోటీలో పెడతారు, అక్కడ క్యాండిడేట్ని మారుస్తారని ఒక మాట అన్నారు. అలాగే దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా ట్రై చేస్తున్నాడు అన్నట్లు అన్నారు. ఇక్కడ అంటే ఎప్పుడు నేను జమ్మలమడుగు గురించి పెద్దగా మాట్లాడింది లేదు, మా సొంత నియోజకవర్గం. అక్కడ ఉన్న పరిస్థితులు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. సుధీర్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. అండ్ తెలుగుదేశం అక్కడ గెలుస్తుంది అన్న మాట అదొక జోక్, అది కళ. అంటే కల్లా అంటే అబద్ధం అని కూడా, అది జరిగే పని కాదు. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో నాకు తెలిసి 2004 పూర్వం అంటే 99లో ఒకసారి గెలిచింది. అప్పుడు రామసుబ్బారెడ్డి గారు తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు వారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు ఇప్పుడు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి తెలుగుదేశం ప్రభావం తగ్గుతూ వచ్చింది. అండ్ రామసుబ్బారెడ్డి గారు 2019 ఎలక్షన్స్ వరకు కూడా తెలుగుదేశంలో ఉన్నారు. వారు మంచివారే, కానీ దరిద్రం ఎక్కడ? చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడము, చంద్రబాబు నాయుడు ఇక్కడ కడప జిల్లాలో ఉన్న నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. సో తెలుగుదేశం అన్నది కనుమరుగవుతూ వచ్చింది. ఇప్పుడు ఏదో జరిగిపోతుందంట, అసలు ఫ్యాన్కు ఎదురుగాలులు వీస్తున్నాయంట జమ్మలమడుగులో, కాబట్టి కష్టం అది అన్నట్లు టీవీ5 వాడు ఒక 5 నిమిషాల వీడియోని ప్రసారం చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను, మళ్ళీ సుధీర్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. చేయాలని నేను కూడా అనుకుంటాను వ్యక్తిగతంగా. పేర్లు వినిపిస్తుంటాయి, కొంతమంది నన్ను కూడా అంటారు, అన్న మీరు వచ్చి ఏమన్నా చేస్తారని. ఒకటబ్బా, జనాల్లో ఉండి ప్రజలకు ఏం కావాలో అది చూసుకుంటూ అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి అక్కడ చేసుకోవడం చాలా కష్టమైన పని. ఏదో చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంది చూడు ఆంధ్రాకి, ఆ టైప్లో చేయాలంటే కుదరదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వచ్చి ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేమంత ఈజీ కాదు. రోజు అక్కడ ఉండి కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది. సుధీర్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, అన్ని సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు బురదజల్లే కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, సుధీర్ రెడ్డి గారి వర్గానికి అండ్ రామసుబ్బారెడ్డి గారి వర్గానికి పడట్లేదు, అందుకోసమే జరుగుతుంది అది ఇది అన్నట్లు మాట్లాడుతున్నారు. రామసుబ్బారెడ్డి గారికి ఫుల్ క్లారిటీ ఉంది, అందుకోసమని చెప్పేసి వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు. రామసుబ్బారెడ్డి గారు కూడా రేపు సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం వారు కృషి చేస్తారు. అండ్ దుష్యంత్ రెడ్డి అనే పేరు నేను కూడా విన్నాను. అంటే వారి డీటెయిల్స్ నాకు ఫుల్గా తెలీదు, బట్ మా నియోజకవర్గం కాదు, వేంపల్లె సైడ్ అతంది అన్నది నేను విన్నాను. నాకు కరెక్ట్గా తెలియదు, 100% తెలీదు. బట్ ఎవరైనా ట్రై చేయొచ్చు. అవి పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిశీలిస్తారు. అండ్ అవినాష్ రెడ్డి గారు జమ్మలమడుగుకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే నాకు తెలిసి అది జరగకపోవచ్చు. ఈ రోజు వరకు నాకున్న ఇన్ఫర్మేషన్. రేపు ఏదైనా మారుతుందేమో నాకు తెలియదు, ఎందుకంటే నిర్ణయాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కాదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు ఎంపీగానే పోటీ చేస్తారు, సుధీర్ రెడ్డి గారు ఇక్కడ జమ్మలమడుగులో పోటీ చేస్తారు, రామసుబ్బారెడ్డి గారు సపోర్ట్ చేస్తారు, అక్కడున్న లోకల్ లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ మళ్ళీ జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. టీవీ5 ఏబి అన్న ఇంకో బొగడాగాడ వచ్చేసి ఫ్యాన్కు ఎదురుగాలి, ఆడేడో జరిగిపోతుంది, ఇదేదో జరిగిపోతుంది అని ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని వీడియోలు వేసుకున్నా, లేకపోతే ఎన్ని ప్రసారాలు చేసినా అవన్నీ వేస్ట్, వ్యర్థం. వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్, అది కూడా వేస్టే. టైం వేస్ట్ చేసుకోవడం కూడా వేస్టే, అదే చెప్తున్నాను. అండ్ నాకు వీలైతే నేను కూడా మా నియోజకవర్గానికి వచ్చేసి మా ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకి నేను కూడా కృషి చేస్తాను. అండ్ అందరూ కూడా, మా నియోజకవర్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ఒక ఏదైనా మనం ఫేస్ చేయాల్సి వస్తే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మిగతావన్నీ పక్కన పెట్టేసి 1-2 అలకలు లేకపోతే ఇబ్బందులు అనేవి ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఎవరు కూడా, అంటే ఏ ఎమ్మెల్యే కూడా 100% అందరినీ హ్యాపీగా పెట్టలేడు. అది ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. అది మానవులకు ఎవరికి సాధ్యం కాదు. ఇంకా దేవుళ్ళు వాళ్ళు ఏమన్నా చేసేవాళ్ళు ఏమి ఇంతకుముందు మనకు తెలియదు, కానీ ఏ మనిషికి కూడా 100% అందరినీ సంతోషంగా పెట్టడం అన్నది చేత కాదు. ఉంటాయి 1-2 సమస్యలు ఉంటాయి, బట్ అన్నిటినీ సాల్వ్ చేసుకొని
మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగులో 200% అబ్బా రాసి పెట్టుకోండి. TV5 వాళ్ళకే చెప్తున్నా, 200% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అండ్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీర్ రెడ్డి గారే మళ్ళీ పోటీ చేస్తారు. అండ్ వారు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రామ్ సుబ్బారెడ్డి గారు పనిచేస్తారు, అండ్ ఆల్సో లోకల్ లీడర్లు చేస్తారు. అవినాష్ రెడ్డి గారు ఎలాగో ఎంపీకి పోటీ చేస్తారు కాబట్టి వారి సపోర్ట్ ఉంటుంది. జగనన్న గారి సపోర్ట్ పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే మేము పక్కపక్క నియోజకవర్గాల పులివెందల జమ్మలమడుగు పక్కపక్కన అరగంట జర్నీ. మా ముద్దునూరుకి పులివెందలకి 40 నిమిషాలు వేసుకోండి, కొంచెం లేట్ అయినా. సో మా ఈ పక్కపక్క నియోజకవర్గాలు. అండ్ నా ప్రిడిక్షన్ ఏంటంటే 10కి 10 కొడతాం. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మళ్ళా అక్కడ ఇక్కడ బ్యాలెన్స్లు పెండింగ్లు ఏముండవు. జమ్మలమడుగు ఒకటే కాదు, లేకపోతే కమలాపురం ఒకటే కాదు, మైదుకూరు ఒకటే కాదు, బద్వేలు కాదు, కడప కాదు, అన్నీ 10కి 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. అండ్ TV5 వాళ్ళు ఈ ప్రసారాన్ని దాచిపెట్టుకోండి, లేకపోతే ఎలక్షన్ తర్వాత డిలీట్ చేసుకోండి. అంతకంటే చెప్పేది ఏం లేదు.